హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో మీ శాంతి కృష్ణ. గైస్, ఈ రోజు డిఫరెంట్ జాబ్ ఆపర్చునిటీస్ ఇన్ఫోస్తో మీ ముందుకు వచ్చేసాను. సో డీటెయిల్స్ అయితే స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. సో ఇంకా ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే న్యూ సబ్స్క్రైబర్ అని కామెంట్ చేయండి, సో దట్ నేను మీతో ఇంటరాక్ట్ అవడానికి వీలుంటుంది. సో గైస్, ఇంకా ఫస్ట్ జాబ్ ఆపర్చునిటీ వచ్చేసి మనకి ఎలికో అనే కంపెనీ నుండి అనమాట. సో వీళ్ళు వాక్ ఇన్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తున్నారు హైదరాబాద్ లొకేషన్లో. సో డేట్స్ వచ్చేసరికి 11th March to 15th March 10:30 AM to 2 PM. ఈ అడ్రస్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, కాంటాక్ట్ కూడా ఇవ్వడం జరిగింది. సో మనకి జాబ్ టైటిల్ ఏంటి అంటే మెడికల్ బిల్లింగ్ అని చెప్పేసి మెన్షన్ చేశారనమాట. సో 15 వేకెన్సీస్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే ఉంటుంది జాబ్లో సెలెక్ట్ అయిన తర్వాత, అండ్ మోర్ ఓవర్ వర్క్ లొకేషన్ హైదరాబాద్ అయితే ఉంటుంది. సో మెడికల్ బిల్లింగ్ మీద మీకు డే టు డే ఆపరేషన్స్ అనేవి చేయాల్సింది ఉంటుంది అనమాట. సో మీకు బేసిక్ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు జాబ్లో సెలెక్ట్ అయిన తర్వాత. సో దీనికి కావాల్సిన ఎడ్యుకేషన్ ఎలిజిబిలిటీ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్ అని మెన్షన్ చేశారు విత్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని చెప్పేసి. MS Excel మీద టైపింగ్ స్కిల్స్ కూడా రావాలి అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు అనమాట. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీరు ఈ ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ చేసుకోవచ్చు. 11th March to 15th March వాక్ ఇన్ డ్రైవ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారు. నేను డిస్క్రిప్షన్లో ప్రతి డీటెయిల్స్ అయితే మీకు నేను ప్రొవైడ్ చేస్తాను. సో గైస్, ఇంకా మన తర్వాత జాబ్ ఆపర్చునిటీ వచ్చేసి గ్లోబల్ డేటా అనే కంపెనీ నుండి. ఇది ఎస్పెషల్లీ D Pharmacy అండ్ M Pharmacy స్టూడెంట్స్కి అనమాట. సో ఛానల్లో చాలా మంది అడుగుతున్నారు, అక్క ఫార్మసీ రిలేటెడ్ జాబ్స్ కూడా ఉంటే చెప్పండి అని చెప్పేసి. సో అలాంటి వాళ్ళకైతే సూపర్ ఆపర్చునిటీ. సో వీళ్ళు కూడా వచ్చేసి ఏంటి అంటే వాక్ ఇన్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఓన్లీ ఒక్క డేట్ 14th March 9:30 AM to 2 PM. సో ఇది హైదరాబాద్లో ఈ వాక్ ఇన్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఈ అడ్రస్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే క్లియర్గా అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఎస్పెషల్లీ ఇది వచ్చేసి M Pharmacy అండ్ D Pharmacy వాళ్ళకి మాత్రమే. అండ్ పాస్అవుట్ బ్యాచెస్ వచ్చేసరికి 2021, 2022 అండ్ 2023. సో ఈ బ్యాచెస్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అని మెన్షన్ చేశారు. అండ్ B Pharmacy క్యాండిడేట్స్ నాట్ ఎలిజిబుల్ అని మెన్షన్ చేశారు. అంటే ఓన్లీ D Pharmacy అండ్ M Pharmacy, B Pharmacy మాత్రం నాట్ ఎలిజిబుల్ మాట. ఇది కూడా మీరు గమనించండి. సో ఇంకా జాబ్ రోల్ వచ్చేసి అసోసియేట్ అనలిస్ట్ గా, సీనియర్ రీసెర్చర్స్ గా, సో ఈ మెడికల్ ఫీల్డ్ లో మీరు వర్క్ చేసే అవకాశం అయితే ఉంది. సో ఆఫీస్ అడ్రస్, ల్యాండ్ మార్క్, గూగుల్ మ్యాప్ అన్ని నేను క్లియర్ గా డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ 28 వేకెన్సీస్ ఉన్నాయి అని కూడా మెన్షన్ చేశారు. అండ్ మోర్ ఓవర్ శాలరీ వచ్చేసి 2.75 lakh per annum to 3.75 lakh per annum అని మెన్షన్ చేశారు. సో గైస్, ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఈ చెప్పిన లొకేషన్ కి వెళ్ళి 14th March నాడు అయితే అటెండ్ అవ్వండి. వెళ్ళేటప్పుడు మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ కూడా క్యారీ చేయండి. లైక్ అప్డేటెడ్ రెజ్యూమే, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, ఏదో ఒక గవర్నమెంట్ ID ప్రూఫ్, ఎడ్యుకేషనల్ రిలేటెడ్ డాక్యుమెంట్స్. సో ఈ డాక్యుమెంట్స్ అన్ని ఏ వాక్ ఇన్ డ్రైవ్ కి వెళ్ళినా సరే మీరు కంపల్సరీ క్యారీ చేయాల్సింది. సో ఒకవేళ స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో అడగండి. సో విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ గైస్. సో మరికొన్ని మంచి జెన్యూన్ జాబ్ కంటెంట్ ఇన్ఫోతో మీ ముందుకు వస్తా. అంతవరకు స్టే పాజిటివ్ అండ్ స్టే హెల్దీ. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.